మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ అయితే వచ్చేసింది. ఆ మూవీ పేరొచ్చి 'పని'. సో, సోనో లీవ్‌లో అయితే ఇది ఓటీటీలో రిలీజ్ అయింది. సో, ఈరోజు వీడియోలో ఈ మూవీ స్టోరీ ఎలా ఉంటుంది? అసలు కథ ఏంటి? ఈ రివ్యూ అయితే తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ స్టోరీస్ అండ్ మూవీ కాంటెంట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక కథ ఏంటంటే డాన్ పేరు రివెంజ్ ఉంటుంది. త్రిశూర్‌కి చెందిన గిరి తన బంధువులైన సాజీ, డేవి కురువిల్లాలో కలిసి రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు దందాలు చేస్తుంటాడు. రౌడీ జీవితానికి స్వాస్తి చెప్పి కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జీవించాలని అయితే సాగిస్తూ ఉంటాడు. సో ఇక డాన్ సెబాస్టియన్ సీజు బైక్ మెకానికల్గా పనిచేస్తుంటాడు. డబ్బు బాగా సంపాదించాలనే అడ్డదారులు అయితే అడుగులేస్తారు. ఓ వ్యక్తిని దారుణ హత్య చేస్తాడు. షాపింగ్ మాల్లో గిరి భార్య గౌరీతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు డాన్. అతడితో పాటు సీజును గిరి కొడతాడు. గౌరీపై పగను పెంచుకున్న డాన్, సీజు ఏం చేశారు? గిరి బంధువులు ఒక్కొక్కరికి ఎలా చంపారు? డాన్ సీజును పట్టుకోవడానికి గిరి ఏం చేశాడు? తన వారి చావుకి కారణమైన డాన్ సీజులపై గిరి ఎలా రివెంజ్ తీసుకున్నాడో అన్నదే ఈ పని మూవీ యొక్క కాన్సెప్ట్ అండ్ రివెంజ్ స్టోరీ ఇది. అండ్ ప్రస్తుతం యాక్షన్ సినిమాలు ట్రెండ్గా మారింది కాబట్టి దీంట్లో కొంచెం మితిమీరిన హింస, రక్తపాతంతో యాక్షన్ కథలను అయితే చెప్పడం స్టైల్గా మారిపోయింది. ఇక యానిమల్ నుంచి ఇటీవల వచ్చిన మార్కో వరకు చాలా సినిమాలు ఈ ట్రెండ్ని అయితే ఫాలో అవుతున్నట్టు ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చింది. సో పని కూడా సేమ్ ఆ కోవకు చెందిన సినిమానే చెప్పొచ్చు. ఒక గ్యాంగ్స్టర్కు ఇద్దరు సాధారణ యంగ్స్టర్స్కి మధ్య జరిగే పోరాటం ఈ స్టోరీ. ఇక రివెంజ్ యాక్షన్ థ్రిల్లర్గా హీరో కమ్ డైరెక్టర్ జోజో జార్జి సినిమాని అయితే తీశారు. ఇక యాక్షన్ సినిమాలో విలన్ పాత్ర ఎంత వైలెంట్గా పవర్ఫుల్గా రాసుకుంటే హీరోయిజం అంతగా ఎలివేట్ అవుతుంది. అండ్ ఈ కమర్షియల్ సూత్రాన్ని నమ్మే బోజో జార్జ్ పని సినిమాని తెరకెక్కించి భయానికి మీనింగ్ తెలియని వారిగా డాన్, సీజు పాత్రలను అయితే మనకి చూపిస్తారు. ఈ గిరి అన్న అంటూ గౌరవంగా పిలుస్తూనే వీరి ద్వారా విలనిజాన్ని పండించడం డిఫరెంట్గా అయితే ఉంది. ఇక గిరికి, డాన్, సీజుకి మధ్య వచ్చే చేజింగ్ ఎపిసోడ్లో అయితే థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఈ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్లో అయితే మనకి రక్తపాతాన్ని పీక్స్లో చూపించేశారు. ఇక పని మూవీ కాన్సెప్ట్ కొత్త ఏమీ కాదు. కార్తీ మూవీ ఉంటుంది కదా, నా పేరు శివతో పాటు ఈ పాయింట్తోనే సౌత్ సైడ్ అయితే చాలా సినిమాలు వచ్చాయి. ఇక టేకింగ్ స్క్రీన్ ప్లే, మ్యూజిక్తో అయితే ఫ్రెష్ ఫీల్ ఆడియన్స్ కలిగించే ప్రయత్నం చేశాడు జోజో జార్జ్. ఇక ఈ ప్రయత్నంలో కొంతవరకు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఇక విలన్ గ్యాంగ్ వేసే వ్యక్తులను ఇక హీరో తిప్పికొట్టే సీన్స్ థ్రిల్ అనుకున్న స్థాయిలో పండలేదు. ఇక హీరో ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరిని విలన్స్ టార్గెట్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్లుగా చివరి వరకు చూపించారు. చివరిలో పోలీసుల దగ్గర నుంచి విలన్స్ను హీరో కిడ్నాప్ చేసే సీన్స్ వరకు లాజిక్ మిస్ అయింది. ఇక ఇలాంటి రివెంజ్ థ్రిల్లర్ సినిమాల్లో విలన్లో హీరోగా ఈజీగా దొరికిపోతే సినిమా చూసే ఆడియన్స్ కిక్ ఉండదు. ఆడియన్స్ బ్రెయిన్కి పదును పెట్టే ట్విస్ట్లు ఉండాలి, అప్పుడే ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు. అలాంటి మెరుపులు ఈ సినిమాలో లేవు. చాలా వరకు పని మూవీ కదా ప్రెడిక్టబుల్గా అయితే ఉంటుంది. ఇక గిరి పాత్రలో బోజో జార్జ్ వైవిధ్యమైన నటన అయితే మనకి చూపించారు. తక్కువ డైలాగ్స్తో హీరోయిజం చూపించడం బాగుంది. ఇక జోజో జార్జ్ తర్వాత డాన్ సెబాస్టియన్ పాత్రలో నటించిన బిగ్ బాస్ కంటెస్ట్ సాగర్ సూర్య యాక్టింగ్ కూడా పరంగా మనకు మెప్పించాడని చెప్పచ్చు. అతడి స్నేహితుడిగా బైనాజ్ యాక్టింగ్ ఓకే. ఇక జోజో జార్జ్ వైఫ్ క్యారెక్టర్ అయితే అభినయ యాక్ట్ చేసింది. సో ఆకట్టుకుందని చెప్పొచ్చు. సో ఇంకా సంతోష్ నారాయణ బీజిఎం అయితే ఎఫెక్టివ్గా అయితే లేదు, బట్ పర్వాలేదు. ఇక పని రొటీన్ రివెంజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. సో యాక్షన్ మూవీస్ ఎవరు ఎక్కువ చూస్తారో వాళ్ళైతే ఈ మూవీని ఒకసారి అయితే వాచ్ చేయొచ్చు. సో చూడండి, ఇది మూవీ రివ్యూ అయితే. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీలో ఎంతమంది మూవీని చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.